హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దామా? 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకో. మీ కలము పెట్టుకొని ఎనర్జీని శరీరం అంతా పాచన చేసుకో. మీరు ఎండర్చర్ చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కలుతారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సార్ ఇవాళంతా బాగానే ఉందండి. ఓకే సార్ ఓంకారం చెప్పేటప్పుడు ఇక్కడ అంతా పట్టేసింది సార్, తలంతా పట్టేసింది, ఏంటో బొమ్మలాగా బయటకు వెళ్ళిపోయిందండి. నెగిటివిటీ పోయిందా? అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పట్టేసి ఇక్కడంతా అదే బొంగరం తిరిగినట్టు, సుడిగుండం తిరిగినట్టు అట్లా వచ్చి వైబ్రేషన్ వచ్చిందండి. ఏం పర్లేదండి, నెమ్మది కలుగుతుంది. ఇది ఫర్గ్యూనెస్ మటుకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చెప్పుకున్నానండి. నేను ఇవ్వాల్సిన వాళ్ళకి, నాకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇద్దరికి చెప్పుకున్నానండి. యాన్సిస్టర్ హీలింగ్ అప్పుడు ఇవాళ అందరూ వచ్చారండి. కాళ్ళకి మేము దండం పెట్టేటప్పుడు అక్షంతలు పడినట్టు వచ్చిందండి. వెరీ గుడ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ చాలా ఇంకా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకో ఇవాళ ఓంకారం చెప్తూ నా ముందు పెద్దగా శివయ్య మెడిటేషన్ లో కూర్చొని ఉంటారు కదా, ఆ శివయ్య ముందు ఒక పక్క ఏనుగు, ఒక పక్క ఆవు నిలిచిపోయినారు. రెండు అలాగా నిలిచిపోయినారు సార్. అది చూస్తూ నేను ఓంకారం మీరు చెప్పే విజన్ చేస్తూ ఉంటే, మీరు ఎలా ఓంకారం చెప్తుంటే ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఏనుగు తొండం అలాగే ఎత్తుతుంది, ఆవు అలాగే అరుస్తుంది. రెండు శబ్దం, ముగ్గురిది ఒకే శబ్దంలోనే ఓంకారం ఎంత క్లియర్ గా అనిపించింది సార్. ఈ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చూస్తూ ఉంటే నాకు అనిపించింది అప్పుడు ఏనుగు లాంటి బలము ఆవుకున్న నిదానంగా ఆవు లక్షణాలు ఏదైతే ఉంటాయో అవి అలాగా నాకు అనిపించింది సార్. నాకు అలాగా అనిపించింది శివయ్య ఆశీర్వాదంతో. నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే నాకు అంత ధైర్యమును ఆవుకున్న సామర్థ్యం ఎంత ఎలాగుంటుందో అలాగా నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపించింది సార్ శివయ్య ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎప్పుడు సార్ మంచి మంచి విజన్స్ కనిపిస్తుంటాయని చెప్తుంటాను కదా సార్, ఈ రోజు అయితే ఇది కనిపించింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళా డివైన్ లైట్ యాక్టివ్ గా ఎంత తాడా యాక్టివ్ అవుతుందంటే చాలా యాక్టివ్ అవుతుంది సార్. ఒక్కోసారి చాలా నేనా అని నాకే అనిపిస్తుంది సార్. ఆ వైబ్రేట్ అవుతా ఉంటే తలంతా ఒక లైట్ లాగా టక్కని లైట్ వేసినప్పుడు ఎంత ఫేస్ లో వెలుగొస్తుందో అలాగ అనిపిస్తుంది సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రేయర్ కానీ అన్ని చాలా పవర్ఫుల్, ఇంకా వస్తే చాలా పవర్ వస్తుంది సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిదానికి ఇంత చిన్న దానికి కూడా మంచి విజన్స్, మంచి మంచి పవర్స్ మాకు అన్ని కలిగిస్తున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శతకోటి కృతజ్ఞతలు సార్. నేను ఎప్పుడు చెప్తాను సార్, ఎప్పటికీ చెప్తాను సార్. ప్రేయర్ లో కూడా మీ పేరు తలుచుకొని చెప్పుకుంటూనే ఉంటాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఎలాగన్నప్పుడు. మాలో తెలియకున్నట్టు ఇవన్నీ ఉన్నందుకు, మాకు తెలియకున్నట్టు మాకు అన్ని చూపిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. చాలా హ్యాపీ సార్. ఇవాళ ముక్కోటి దేవతలు అన్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ లో ఐకి కరెక్ట్ సూర్యకిరణాలు, ఒకే కంటిలోకే సూర్యకిరణాలు వచ్చినట్టు కనిపించేది సార్ నాకు ఈరోజు. నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళినప్పుడు సూర్య నమస్కారం చేసుకొని వెళ్తా ఉంటాను సార్. పోయే దారిలో స్టార్టింగ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి అదే కిరణాలు లెఫ్ట్ సైడ్ ఒకే కంటిలో సార్ అలాగొచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టు ఈరోజు ముక్కోటి దేవతలు చాలా హ్యాపీగా అనిపించింది సార్. యాన్సిస్టర్స్ కూడా అంతే. ఈరోజు అమ్మ, నాన్న, గురువు గారి బ్లెస్సింగ్, అందరి బ్లెస్సింగ్ దొరికి మంచి ఇంకా ప్లెజర్ గా మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఎందుకో నేను చెప్తున్నాను సార్, 1 వీక్ నుంచి నేనే నాకు కొత్తగా కనిపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ ఫేస్ లో మాత్రం వైబ్రేట్ మాత్రం నాకు తగ్గకుండా నేను సాయంత్రం వరకు పొద్దున్నుంచి ఎలా ఉంటానో, మార్నింగ్ ఇక్కడ ప్రేయర్ పొజిషన్ లోన ఈవినింగ్ నైట్ వరకు ఆల్మోస్ట్ 24 hours ఇలాగే ఉంటుంది సార్ నా ఫేస్. ఎక్కడ గానీ నాకు అసలు
అలసట అనేది ఉండదు. ఏంది అనేది అది అస్సలు నాకు అది ఆ ఫీలింగ్ గూడా రాదు సార్. అంత హ్యాపీగా ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. థాంక్ యూ సార్. అలాగే మనీ కౌంటింగ్ మాత్రం ఈరోజు ఎక్సలెంట్‌గా మనీ కౌంట్ చేస్తున్నాను సార్. నాకి ఏదైతే కావాలో నా గోల్‌కి, మా పిల్లలకి, నాకు అవసరాలన్నీ తీరడానికి మనీ నాకు చాలా హెల్ప్ చేస్తుందనుకో. చాలా కృతజ్ఞతలు సార్ మనీకి. నేను ఏదొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువుగారికి 10% ఇచ్చేసి తర్వాతనే నేను పని చేసుకున్నాను. ఎప్పటికీను ఇప్పుడు కాదు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటాను సార్ నేనైతే. తదాస్తు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. ఇలాగ ఈరోజు షాపింగ్ వెళ్ళాను సార్. మా బావ కూతురొస్తుంది రేపు. తనతో నేను, మా అమ్మాయి ముగ్గురం కలిసి బయటికి షాపింగ్‌కి తీసుకెళ్ళాను సార్. అనుకోకుండా నిన్న ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్ళేసొచ్చాను. అది నాకు వెరీ చాలా గుడ్. హ్యాపీ అనిపించింది. తర్వాత నిన్న ఈయన బయటికెళ్లారు. అంటే ఒక కస్టమర్‌ని గుడికి తీసుకెళ్లారు. బయటకి ఔట్ సైడ్‌కెళ్ళేసొచ్చారు. 400 కిలోమీటర్స్ అలాగెళ్లారు. నేనెప్పుడైతే ఫస్ట్ మీ క్లాసింగ్ జాయిన్ కాకముందు మొన్న రీసెంట్‌గా డిసెంబర్‌లో 7 ఇయర్స్ బ్యాక్ నేనెప్పుడైతే వెళ్ళేసొచ్చానో, మళ్ళా మా కంపెనీ వాళ్ళతో వెళ్ళేసొచ్చాను గదా! అదే గుడికి ఈయనెళ్ళేసొచ్చారు నిన్న. వెరీ గుడ్. ఎక్సలెంట్. మేమిద్దరం వెళ్ళాలనుకున్నాము. అది నాకు కుదిరింది. తనకు కుదరలేదు. అనుకున్నారు గాబట్టి మళ్ళా వాళ్ళతో నిన్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలుచుకెళ్లారు అక్కడికి. అక్కడికే ఎళ్ళాలి ఎగ్జాక్ట్ అన్నారు. అక్కడికే వెళ్ళేసొచ్చాము. అనుకోకుండా నాకు ఫేవరెట్ అయిన పెద్దది జాక్ ఫ్రూట్ తెచ్చారు. పనస పండు. వెరీ అది గుడ్. సో మిరాకిల్ సార్. నేనసలు అనుకోలేదు వాళ్ళు తెస్తారని. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. సర్ప్రైజ్ ఇచ్చారు. తెస్తానని వెరీ కూడా గుడ్. చెప్పలేదు. నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది సార్. థాంక్ యూ సో మచ్. ఇలాగుంటే అన్ని చిన్న చిన్న మిరాకిల్స్ మాకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు గూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఈరోజు తెల్లారుజామున నేను లేద్దామని అనుకునేటప్పటికి అసలు యాక్చువల్‌గా నిన్న పద్మ ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి మీరు బాధపడకండి ఆంటీ 2 మంత్స్ లోపల మీ అన్నీ క్లియర్ చేస్తాను లెండి అని అన్నది సార్. ఎప్పుడు అనలేదు ఆ మాట. నిన్న ఫోన్ చేసి అన్నది. అన్న తర్వాత రాత్రి మనీ కౌంటింగ్ చేసుకొని నేను ఆమెనే తను నాకిచ్చేసినట్టు నేను చార్టీకి మీకు 10% గోశాలకి ఇచ్చేసినట్టు నేను అట్లా విజువల్ చేసుకొని పడుకున్నా సార్. పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 3:30 మధ్యన కాళీమాత అమ్మవారు వచ్చారు సార్. వచ్చేసి "లే ఇంకా పడుకున్నావేంటి? నీకొచ్చేస్తాయిలే నువ్వేం బాధపడకు. దాని గురించే మస్తు వర్రీ అవుతున్నావు గదా! నీకొచ్చేస్తాయి. నీకు క్లియర్ అయిపోతాయి. నీకు మొత్తం క్లియర్ అయిపోగానే మాకు అమ్మవార్లకి నువ్వు అది గోల్డ్‌తో అవి చైన్స్ చేపిస్తా అన్నా కదా సార్ విగ్రహాలకి. అవునండి. అయి చేయించెయ్యాలి నువ్వు. అవి మటుకు మర్చిపోవద్దు" అని వచ్చి చెప్పేసి మాయమైపోయారు సార్. 3:30 టక్కున లేసి కూర్చున్నా నేనసలు. వెరీ గుడ్. ఆహ్, ఎక్సలెంట్. అట్లా అనిపించింది సార్. లేవంగానే మాకు బీరువా మీద మామూలుగా వారాహి అమ్మవారిది ఫోటో ఎప్పుడుంటుంది. లేవంగానే నా చేతులు చూసుకొని అటు చూస్తా. తర్వాత వారాహి అమ్మవారిని చూసుకొని, మొక్కుకొని, భూదేవి తల్లికి మొక్కుకొని లేచాను సార్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అట్లా వచ్చింది. ఈరోజంతా చాలా హ్యాపీగా అనిపించింది సార్. అట్లా రావటం అమ్మవారి కల్లోకి మంచిగా అనిపించింది. ఈరోజు అదేంటి విజన్‌లో ఓంకారం చేసేటప్పుడు మాకు ఇక్కడ చుంచానకోట అన్న అమ్మవారి గుడి ఉంటుంది. చాలా బావుంటుంది అమ్మవారు. ఆ గుడికెళ్ళినట్టు, అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు, అక్కడ మెడిటేషన్ చేసుకున్నట్టు. తర్వాత కాళేశ్వరం శివలింగాలు 2 కనపడ్డాయి సార్ ఈరోజు. కనపడి అక్కడ మెడిటేషన్ చేసుకున్నట్టొచ్చింది. తర్వాత శివయ్యది విగ్రహం ఇట్లా పొడుగ్గుంటుంది కదా సార్ ఒక చోట. అవునండి. చాలా పొడుగ్గుంటుంది. అది కనపడ్డది సార్ ఇవాళ. ఇట్లా పొడుగ్గా కనపడేసి
ఇంకా పైకి అట్లా వెళ్ళిపోయిందండి సార్. ఓంకారంలో చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఈ రోజు అమ్మవారు కల్లోకి రావటమే ప్రశాంతం. అంత ప్రశాంతంగా ఉంది. ఇదంతా బాగా ఇదంతా పెయిన్‌గా ఉంది. రోజు అట్లే ఉంటుందిలెండి. థర్డ్ ఐ యాక్టివ్ అయినట్టుగా చాలా బాగుంది సార్ ఈరోజు. ఈరోజు క్షమాపణలు నాకిచ్చే వాళ్ళకి చెప్పుకున్నాను. నేనిచ్చే వాళ్ళకి కూడా చెప్పుకున్నాను సార్. హ్మ్. నాకిచ్చే వాళ్ళకేమో బ్లెస్సింగ్స్ ఇచ్చాను. బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆళ్ళు మంచిగా ఉండాలి అనేసి బ్లెస్సింగ్స్ ఇచ్చాను సార్. నేనిచ్చే వాళ్ళకి క్షమాపణ చెప్పుకున్నాను. ఈరోజు మా వారికి, మా పాపకి, మా బాబుకి, మా అల్లుడికి నలుగురికి చెప్పుకున్నాను సార్. మా అమ్మ, నాన్నకి గూడా చెప్పుకున్నాను సార్ ఈరోజు. అయితే ఈరోజు అమ్మ, నాన్న దీవించడానికొచ్చారు. హ్మ్. చాలా హ్యాపీ అనిపించింది. మీరు తదాస్తు, తదాస్తు అన్నప్పుడు పైన ముక్కోటి దేవతలు ఇట్లా నా తల మీద చేయి పెట్టి ఇట్లా దీవిస్తున్నట్టు అనిపించింది సార్. మీరు 3 టైమ్స్ వెరీ అంటారు గుడ్. గదా! తదాస్తు, తదాస్తు అని. అప్పుడు తర్వాత పైనుండి మా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య పైనుండి అక్షింతలు, పూలు వేస్తూ ఆశీర్వదిస్తున్నట్టు వచ్చింది సార్. ఈరోజు అన్ని విజన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనం పారాషూట్ ఎక్కి ఎళ్ళాం గదా సార్! అప్పుడు గూడా అంతే. పక్షులంతా పైనుండి పోతుంటే అసలు ఇట్లా టచ్ చేయాలని అనిపించేది. చాలా బాగుంది సార్. ఇవాళ నేను అనుకున్నాను కూర్చున్నప్పుడు, ఇవాళ అటే తీసుకెళ్తారు సార్ అనుకున్నాను. మీరు అటే తీసుకెళ్లారు సార్. వెరీ గుడ్. పైకి, పైకి వెళ్ళిపోయిన తర్వాత అసలు మస్తు చల్లగా అనిపించింది సార్. అసలు శరీరం అయితే ఇట్లా వణుకొచ్చేసింది నాకు. పైన అట్లా అనుకున్నప్పుడు ఎళ్లి మనం అదే చీటీ ఏసేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది సార్. దిగేటప్పుడు మటుకు ఇట్లా ఒంట్లోంచి వణుకొచ్చినట్టు అనిపించింది. పక్కన విమానాలు, హెలికాప్టర్స్ అవన్నీ ఎళ్తుంటే కూడా చాలా హ్యాపీ అనిపించింది. వాటిని చూస్తుంటే. హ్మ్. చాలా బాగా అనిపించింది. సెల్ఫీలు దిగాం పైన. అందరం హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశామంట సార్. ఈరోజు హెలికాప్టర్‌లో. వచ్చిన మనీ కౌంటింగ్ కూడా మంచిగానే అయింది సార్. అయితే ఈరోజు మామూలుగా నేను అనుకున్నదేంటంటే అదేంటి మాకు జరిగే ఫంక్షన్ మంచిగా అయినట్టు అందరూ వచ్చినట్టు. మా 10థ్ క్లాస్‌మేట్స్ కూడా ఒక ముగ్గురు, నలుగురు వచ్చారంట సార్ పిలిస్తే. నేను 10థ్ చదువుకునేటప్పుడు. ఆహ్, చాలా హ్యాపీ అనిపించిందంట అందరిని కలుసుకోవటం. మా మనవరాళ్ళు గూడా డాన్స్ ఏయటం. అంతా ఈ విజన్ ఈరోజు మొత్తం అదే సార్ హ్యాపీ అన్నమాట. వాళ్ళు గూడా ఒక ఇయర్ రింగ్స్ గూడా ఒక 3, 4 గిఫ్ట్ వచ్చాయంట. మా మనవరాలు వాళ్ళు గూడా గిఫ్ట్ ఇచ్చారంట. ఇద్దరు కలిసి. ఇప్పుడు పెద్దామెకు గూడా అవి మామూలుగా వేయటానికి డాన్స్ నేర్పిస్తున్నారు సార్ ఒకటి. మా పెద్దామెకి ఫంక్షన్‌లో వేయటానికి. యాక్చువల్‌గా వారు వేరే పాటలు గూడా నేర్చుకుంటున్నారు. చాలా ఇగ మొత్తం ఈరోజు మొత్తం అదే సార్. అదే విజువలేషన్ వేసుకుంటూ మంచిగా జరిగినట్టు. మా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చినట్టు వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేసినట్టు. వాళ్ళంతా హ్యాపీ సార్. ఇవాళ అసలు అమ్మవారు రావటమే చాలా హ్యాపీ నాకు. హ్మ్. చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. మనం సక్సెస్ అయ్యే ముందు యూనివర్స్ మనకి ఏదో రూపంలో సిగ్నల్ ఇస్తదండి. ఈరోజు మీకు అవును కనకాంబ సార్. రూపం కనిపిస్తుంది కదా! సో, అవుతుంది. అలాగే ఈ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ మనవరాలు డాన్స్ చేయగా మీరు కూడా డాన్స్ చేయండి. బుల్లెట్ బండి సాంగ్ డాన్స్ చేయండి. ఓకేనా? ఓకే సార్. కోడివేరమ్మ గారు. ఫీలింగ్ ఓవర్ ఎక్కువైపోయిందండి అసలు. నేను మంచిదండి. శాంతంగా కూర్చొని ఈ రోజంతా ఈ గంట అట్లా ఉందామని ఫస్ట్ అనుకున్నాను. ఓంకారం బానే ఉంది. ఓంకారం అప్పుడు ఎక్కడో తెలియని గుళ్ళకి వెళ్తున్నానండి. నాకు అర్థం ఓకే. కాదు. చూడని తెలియని గుడికి గుడికి ఎలా ఎళ్తారు? ఆ? చెప్తే కదా ఎళ్తారు. తెలియని గుడికి ఎలా ఎళ్తారు? ఏమో అంటే ఆ మరి గుళ్ళు తెలియని మీరు ఎప్పుడో చూసారు, మర్చిపోయారు. గుడికే వెళ్తున్నా. ఈ నాకు ఇల్లు చాలా ఎప్పుడో చూసుంటారు, మర్చిపోయారు. మళ్ళీ వెళ్తారు అట్లికి. వెళ్ళండి మీకు అది గుర్తొస్తది. ఓకేనా? తర్వాత ఈ పెద్దవాళ్ళని పిలిచినప్పుడు బొకేలు ఇచ్చారండి. బొకేలు. ఓకే. ఒక్కొక్క బొకేలు వచ్చినాయి.
దేవతల్ని అనుకున్నప్పుడు నా మీద పడలేదు కానీ నా ముందు గులాబీ పూలే పడ్డాయి. గులాబీ మరింకే తీసి బొట్టలు వేసేయండి మొత్తం నేను అగ్రం వచ్చింది కదా. విగ్రహం వస్తే మీకు అగ్రం వచ్చినట్టే మీకు. అదంతా ఇక అసలు ఒళ్ళంతా ఒక రకమైన పారాషూట్ లో వెళ్ళిన చలి అసలు అట్లా ఫీలింగ్ అట్లా అయిపోయింది అనమాట. అక్కడ ఆ పేపర్ వేయటం అన్ని నీట్ గా గుర్తున్నాయి చక్కగా. మన మనీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేసిన తర్వాత మేము కార్లో వెళ్ళాం, పిల్లలు నేను. మనవాళ్ళు బీటెక్ చదువుతున్నారని వాళ్ళిద్దరికి మంచి వాచీలు కొన్నాను, అబ్బాయికి ఏం చైన్ కొన్నాను. అట్లా ఇంకా వెళ్తానే ఉన్నాం, ఎక్కడికో వెళ్తా ఉన్నాం. సో బిజినెస్ బాగా వస్తున్నాయి, హార్ట్ఫుల్ ఇప్పటికీ ఫీల్ ఒళ్ళు అవ్వండి. చూస్తానే ఉంది. ఉంటదండి, నేను కెమెరా ఆఫ్ చేసి అన్ని పోతాయి. ఓకేనా, అదే కాసేపు ఉంటుంది. అంతకుముందు అరగంట సేపు నేను ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా, నాకు ఏమీ అనిపించలేదు. ఇక్కడ మీరు మొదలు పెట్టారు, ఒళ్ళంతా గుర్తుపాటు తేలిపోవటం, కళ్ళ నీళ్ళు రావడం. నేను మీరు ట్రాన్స్ఫార్మర్ అండి, మీ ఎనర్జీ పంపిస్తుంటాను. ఆ? నేను ట్రాన్స్ఫార్మర్ ఎనర్జీ పంపిస్తుంటాను, మీకు తెలియదు. ఆ. సెషన్ అటెండ్ అవ్వకముందు ఒకలా ఉంటుంది, అటెండ్ అవుతున్న సేపు ఒకలా ఉంటుంది, అయ్యాక వేరేలా ఉంటుంది. కానీ ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. ఇలా రావటం మంచిదే అంటారా మరి? చాలా మంచిదండి. మీకు జరగబోయే కనిపిస్తున్నాయి, మీరు నమ్మితే నిజం అవుతాయి. హార్ట్ఫుల్ ఫీల్ అవ్వాలి. మెయిన్ వాటర్ నాకంతా మంచిగా జరుగుతుంది, నాకంతా మంచిగా జరుగుతుంది, నాకు ఆ అర్హత ఉంది అవి అనుకుంటే అన్ని మీకు వస్తాయి. వద్దులే ఎందుకులే అంటే వెనక్కి వెళ్ళిపోతాయి, రారా అంటే వచ్చి ఒళ్ళో వాళ్తాయి. కాబట్టి అన్ని రాళ్ళని కోరుకోండి, మీకు ఏం కావాలి రాళ్ళని కోరుకోండి. ఓకేనా, వస్తాయి ఆటోమేటిక్గా. అది ఇది కదా ఏదైనా వస్తుంది, నమ్మాలి, నమ్మితే వచ్చేస్తాయి. ఓకేనా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చక్కగా షాపింగ్ చేయండి, రోజు ఏదో కొన్న ట్రై చేయండి, చిన్నదో పెద్ద. అప్పుడు లాట్స్ ఆఫ్ అయిపోతుంది ఇంట్లో, థింగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు. ఓకేనా, హ్యాపీగా రేపు వెళ్తాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్.